హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ హోమ్ కుకింగ్. ఇవాళ మీకు టొమాటో కొత్తిమీర చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది మీరు రైస్లో తినచ్చు, ఇడ్లీ, దోశ, వడ దేంతో అయినా తినచ్చండి. చాలా మంచి కాంబినేషన్, చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. సో ఇది మా మమ్మీ చేశారు. ఇవి ఇంగ్రీడియంట్స్, వీటి క్వాంటిటీస్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఒక ప్యాన్ తీసుకోండి, కొంచెం ఆయిల్ వేసుకోండి, తర్వాత కావాల్సినంత కారం బట్టి గ్రీన్ చిల్లీస్ వేసుకుని వాటిని కొంచెం సేపు రోస్ట్ చేసుకోండి ఇలాగా. దీని తర్వాత కొంచెం మినపప్పు వేసుకోండి, అది కూడా మంచిగా రోస్ట్ చేసుకోండి. దాని తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి. వీటన్నిటిని బాగా రోస్ట్ చేసుకుని కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు అలా రోస్ట్ చేసుకున్నాక టొమాటోస్ వేసుకోండి, చాప్ చేసినవి. అలా కలిపి కొంచెం సాల్ట్ వేసి బాగా కలిపేసుకొని వాటిని మూత పెట్టి ఉడకబెట్టుకోండి ఒక 5 minutes. ఈ లోపల అవి బాగా మగ్గిపోతాయండి. అప్పుడు కొత్తిమీర వేసేసేయండి. చాప్ ఏం చేసుకోక్కర్లేదండి, ఎలాగో మిక్సీలో వేసి గ్రైండ్ చేసేస్తాం కదా. సో అది కూడా వేసి కొన్ని గార్లిక్ వేసుకుని మూత పెట్టుకుని ఇంకో 5 minutes ఉడకబెట్టుకున్నారంటే ఇలా మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు సాల్ట్ ఒకసారి మళ్ళీ కావాలంటే చెక్ చేసుకుని కొంచెం చల్లబడ్డాక మిక్సీ జార్లో వేసుకుని ఇలాగా పేస్ట్ చేసుకోండి. చట్నీ అయిపోయింది కదా. ఇప్పుడు దానికి పోపు పెట్టుకుందాం. ఒక గిన్నె తీసుకుని ఆయిల్ పెట్టుకుని దాంట్లో మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి కొంచెంసేపు రోస్ట్ చేయండి. తర్వాత కొంచెం కరివేపాకు, ఇంగువ వేసి బాగా రోస్ట్ చేసేసుకున్నాక దాన్ని తీసుకెళ్ళి చట్నీలో కలపండి. అయిపోయింది. సూపర్ కాంబినేషన్. రైస్లోకైనా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్కైనా సూపర్గా ఉంటుందండి. సో మీరు కూడా చేసుకోండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. నా వీడియోస్ని ఇంకా మంచి రెసిపీస్ ముందు బాగా చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంట్లోనే ఉండండి, సేఫ్గా ఉండండి. బాయ్.